సో మనకి కాన్ఫరెన్స్ అయిపోయాక అయితే నెక్స్ట్ డే జేజూ ట్రిప్ ఉండింది ఫ్రెండ్స్. సో మా కొంతమంది ప్రొఫెసర్స్ ప్లస్ మనకు డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్ నుంచి కొంతమంది ఎలైట్ ప్రొఫెసర్స్ వచ్చారనమాట, ఏరోడేట్ ప్రొఫెసర్స్. సో వాళ్ళందరితో కలిసి మేమైతే కొంచెం ఒక లోకల్ ట్రిప్ లాగా ఒక 4-5 ప్లేసెస్ విజిట్ చేసాం. సో ఈరోజు వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ అంతా సెటిల్ అయిపోయినాక ఇది మా హోటల్ అనమాట, చూడొచ్చు మీరు. సో మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా ప్రొఫెసర్ అయితే అందరి కోసం ఒక పెద్ద బస్ అయితే బుక్ చేశారు. చూపిస్తా, బస్ మొత్తం లగ్జరీగా ఉండింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే బస్ అనమాట. అండ్ హార్డ్లీ మేము ఉండేది ఒక 15 to 20 మెంబర్స్ అనుకుంటా. ఆ బస్ అయితే చాలా సీటర్ ఉంది. బట్ ఎనీవే మా ప్రొఫెసర్ అయితే బుక్ చేశారనమాట. అండ్ లోపల కూడా మీకు చూపిస్తా, ఇట్ వాస్ వెరీ అమేజింగ్. సో ఇది మనం ఉన్న హోటల్ అనమాట. దీని వచ్చేసి ఫోనిక్స్ ఐలాండ్ అని అన్నారు ఫ్రెండ్స్. బట్ బాగుంది, చాలా పెద్ద రిసార్ట్ అనమాట, చాలా ఎకర్స్లో ఉంది. సో మీరు చూడొచ్చు బస్లో. నేను ఫుల్ వీడియోలో అయితే కంప్లీట్ బస్ టూర్ అంతా కంప్లీట్గా పెడతాను. చాలా లగ్జరీగా ఉండింది. హార్డ్లీ మేమైతే ఒక 15-20 మెంబర్స్ ఉండే. అండ్ బస్సు వాళ్ళు మొత్తం మనకి చాక్లెట్స్, స్వీట్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫుల్ టూర్ ఆఫ్ బస్ కూడా చేశా, మీకు అది నెక్స్ట్ స్లోగా అప్డేట్ చేసి పెడతాను అనమాట. సో నీకు ఫస్ట్ మనమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిందంటే వచ్చేసి సింగ్బురి క్రేటర్ అనమాట ఫ్రెండ్స్. సో అది వచ్చేసి వాల్కెనిక్ క్రేటర్ అనమాట. సో క్రేటర్ అంటే నథింగ్ బట్ మనకి వాల్కెనో ఎప్పుడైతే ఎరప్ట్ అవుతుందో అప్పుడు ఫామ్ అయిన ఒక అదే అనమాట. సో మీకు ఇక్కడ నుంచి క్లారిటీగా చూపిస్తా, చూడొచ్చు మీరు. ఇంత ఒక లోయలాగా ఉంది కదా. సో ఇదేంటంటే లావా, మన వాల్కెనో ఉన్నప్పుడు చాలా లావా ఎప్పుడైతే డైరెక్ట్ గ్రౌండ్ వాటర్తో మీట్ అయ్యి అది ఎరప్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఎరప్ట్ అయినప్పుడు ఫామ్ అయినప్పుడు ఇది ఆల్మోస్ట్ 2 kilometers ఉంది ఇట్లా వైడ్లో, అండ్ 100 meters డెప్త్లో ఉందన్నమాట. చాలా న్యాచురల్ వెజిటేషన్ ఉంది. అండ్ జేజు ఐలాండ్ వచ్చేసి చాలా వాల్కెనిక్ ఐలాండ్ ఫ్రెండ్స్. చాలా వరకు వాల్కెనోస్, ఆల్మోస్ట్ 300 యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి అనమాట జేజులో. ఇదైతే ఇట్లా బాగా అనిపించింది నాకైతే. సో ఇదంతా చూసుకొని తర్వాత ఈ గ్రాస్ ల్యాండ్ కూడా చాలా బాగా అనిపించింది. కొన్ని ఫొటోస్ మా ఆఫీస్ వాళ్ళతో అందరితో దిగేసి మనమైతే ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాం అనమాట. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్ షార్ట్ వీడియోలో పెడతా. అసలు షార్ట్స్ అయితే ఇప్పుడు మన వీడియోస్ అయితే రీచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, 15-20 days ఆపేసాయి కదా. సో అసలు వెళ్ళట్లేదు. అండ్ చూడొచ్చు 300 feet లోపల నుంచి మనకి 300 meters లోపల నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట. నేనైతే ఫ్రెష్ వాటర్ అని అన్నారు, నేనైతే తాగా. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.